ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. కానీ నిజంగా అండి ఆ రోజుల్లో ఆర్టిస్టుల మధ్య ఇంత సహృద్భావం ఉండేదండి. అంటే వాళ్ళు ఇంత గొప్ప నటులయండి, ఒక వేరే నటుడు ఇంత గొప్పగా పర్ఫామ్ చేస్తే అలా వచ్చి కంగ్రాచులేట్ చేయడం, మెచ్చుకోవడం అలా అందరిలో ఉందని నేను అనలేను కానీ బట్ చాలా మంది ఎందుకంటే స్ఫూర్తిగా తీసుకోలేదు. ఇట్స్ వండర్ఫుల్ ఎలా గోల్డెన్ ఎలా అది మనసులో ఉన్నది నిష్కల్మషంగా చెప్పేసాడు కొంతమంది. నచ్చకపోతే కూడా చెప్పేవారండి. నచ్చకపోతే కూడా రంగారావు అంటాడు. రంగారావుకి నాకు ఫస్ట్ పిక్చర్ ఆట మంబరం. ఆయన నేను కొంచెం బ్లిక్ అవుతున్నాను, ఆయన పెద్ద తీసుకుని ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను ఆయన్ని. ఇంకా చెప్పగలనని ఆయన సీక్వెన్స్ ఏంటంటే నేను ఆయన్ని జైల్లో పెట్టించి ఊటే పరామర్శించడానికి సర్కాస్టిక్గా పరామర్శించడానికి నేను వెళ్ళే సీన్ అది. అదే ముందు ఆయన క్లోజ్అప్ చేశారు. తర్వాత మా కాంబినేషన్ తీద్దామని చెప్పి కాంబినేషన్ షాట్ పెట్టారు. మాది డైలాగ్ సరే నేను చెప్పాను కదా లోపల కొంచెం బ్లింక్ అవుతున్నాను, ఏమంటాడు అనేది డైలాగ్ చెప్పమన్నారు. చెప్పాను డైలాగ్ చెప్తాను అని ఆయన కాపీ తీసుకుని ఆయన చెప్పాను. నా డైలాగ్ ఇలా చెప్పాను, అలాగే చెప్పాను. రైట్ ఇది నేను ఖైదు చేసుకున్నాను అన్నాడు. సరే సెకండ్ డైలాగ్ వచ్చింది. సెకండ్ డైలాగ్ చెప్తాను మళ్ళీ అంటే ఏదో చెప్తానంటే అన్నాడు. మళ్ళీ ఆయన చెప్పాడు. ఆయన ఎందుకు చెప్తానంటే చెప్తాను అంటే ఏ స్థితికి తీసుకెళ్ళాడంటే నాకు డైలాగ్ చెప్పడం చేత కాదేమో, ప్రధానికి వేసుకుంటున్నాను ఈయన ఇండస్ట్రీలో అందరూ చూస్తున్నారు, నాకేమో ప్రికేరియస్గా ఉన్న పొజిషన్ అని ఇట్లా కాదని ఒక ఎత్తేసాను. థర్డ్ డైలాగ్ చెప్పండి గుడి గారు ఈ కావాలి చెప్పండి అన్నా. కరెక్ట్ నేను చెప్తాను, నీకు ఇది ఎవరు చెప్తాడు చేశాను. అమ్మ ముందు చిత్రం తప్పింది అనుకుని ఆ విధంగా తీసుకెళ్ళాను. అప్పుడు అనుకున్నాను నన్ను సెట్లో ఎలా చేశారు కాబట్టి ఏ రోజైనా సరే ఆయనతో నేను కంగ్రాచులేషన్స్ చెప్పించుకోవాలి. కసి మీలో వచ్చింది. అలా కసి ఉంటేనే నేను ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి అది దేవుడు చేసిన మనుషులు అని చెప్పారు. సక్సెస్ అనుకుని ఆ విధంగా మీరు అన్నారే అంత సఫలత్వంతో చెప్తారని ఆయన 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 మనసు ఎంత చిన్న దృష్టి బాగా చెప్తే ఆ విధమైన మెచ్చుకుంటాడు. అది మాకపోతే తన అసెస్ని మాట్లాడాడు. అలాంటి మనస్తత్వం చిన్నపిల్లవాడి మనస్తత్వం. అలా అంతని ఎంత గొప్ప ఆర్టిస్టో అంత చిన్నపిల్లవాడి మనస్తత్వం. ఆ విధంగా తర్వాత మా ఇద్దరికి మా పోటీ సంసార సాగం చదివి పోటీ చదివి ఆయన ఉండబడ్డంగా ఆయన నా దగ్గర తెలుసుకుని నా మీదగా పోటీ వస్తున్నారు. అది ఊరికంటే స్వతంత్రంగా మీరు పెద్ద తీసుకుని మిమ్మల్ని మిట్టన్ చేయటం తప్ప కదా నేను తట్టుకోలేకపోతున్నాను ఒకటి చేస్తాంటే అన్నారు. అంత సహోదరు. ఆ విధంగా హెల్దీ కాంపిటీషన్ ఉండేది. దాంట్లో జల్సీ కాదు, హెల్దీ ఒకరికొకరు. అంటే పక్కవాడికి చెబుతుండేవాడు కొంచెం నేను బాగా చేయాలనుకున్నాను, తప్పేం లేదు. ఇట్స్ ఎ కాంపిటీషన్. ఆ విధంగా హెల్దీగా ఉండేది ఇప్పటికంటే కూడా. ఇప్పుడు ఎక్కడ ఇవన్నీ ఇప్పుడు లేదంటారా? ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు నేను ఇండస్ట్రీలో పెద్దగా లేదు కనుక ఇప్పుడు నేను మాట్లాడితే అందరూ నన్ను తప్పడతారు. ఎందుకు నేను కూడా ఇండస్ట్రీలో ఉంటే మీరు పెద్దవారు, మీరు పట్టర్లేండి. ఒకటే సెంటెన్స్ చెప్తాను. ఆ రోజుల్లో మేము కళ కోసం చూసుకునే కాసుల కోసం చూసుకోలేదు. ఎంతసేపు ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం ఏర్పరచుకోవాలి, మన ఆర్టిస్ట్గా అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. నేను తాపత్రయపడ్డాను. నేను ఈ రోజుల్లో నేను నాకు ఎవరి దగ్గర ఏదో టైం వచ్చింది, నాకు డబ్బులు సంపాదిద్దామనే దృష్టిలో ఉన్నాను. కానీ ఆ రోజు నేను అట్లా చూసుకోలేదు.
డబ్బులుగా చూసుకుంటే మా రంగారావు 2 ఫీల్డ్లో ఏలేడు టాలెంట్ తెలుగు ఎంత సంపాదించి ఉండాలి. ఆయన అసలు మా డబ్బుల కోసం చూసుకోలేదు. ఇప్పుడు పేరు 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 అలాగే మరి మహానటుడు అనిపించుకోవాలి. అదే ఆయన కోవలోనే నేను అలా ట్రై చేశాను. పైపెచ్చు నాకు ఇంకో అడ్వాంటేజ్ అయిన తర్వాత నేను బిగినింగ్ డేస్ నెంబర్ పిక్చర్లు చూస్తుండేవాడిని. చూసిన అనుభవం ఉందే చాలా మనకి బాగా పట్టేస్తుంది. వాళ్ళు ఏ క్యారెక్టర్ ఎలా చేస్తున్నారు, ఎలా ఎక్స్ప్రెస్ ఇచ్చారు, ఎలా మాడ్యులేట్ చేశారు, నిర్మాణ వేసం వాక్యం ఎలా ఉండేది, అవన్నీ మనం నడుచుకుని ఇది చేసేవాళ్ళం. సార్ మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు మిమ్మల్ని చూసి అందరూ ఎన్టీ రామారావు లాగా ఉన్నారే, ఎన్టీఆర్ గారు లాగా ఉన్నారు, పోలికలు చాలా అలాగే ఉన్నాయి. అంటే మీ ఒడ్డు పొడుగు హైటు ముక్కు తీరు అంతా అసలు ఫీచర్స్ ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాయని మీకు ఎన్టీఆర్ గారికి డూప్గా కూడా చేశారటగా చాలా సినిమాల్లో, నిజమేనా? చేశాను. 3-4 పిక్చర్లు చేశాను. ఓకే. అది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ముందు అది తీసుకొచ్చింది, ఆ టాక్ తీసుకొచ్చింది కేవీ రెడ్డి గారు. ఓకే. నాకు ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నాను వేషాల కోసం. నేను వెళ్ళేదే నేను నాదుగా నేనేమో నన్ను స్టేజ్ మీద చూసి గరికపాటి రాజారావు పుట్టిన తీశాడు, జగన్ నేను ప్రధానంగా తీసుకొచ్చాడు ఫీల్డ్కి. ఆయన అడిగాడు నన్ను, ఏమండి స్టేజ్ మీద చూసుకున్నాను, ఇప్పుడు ఓవేశ్వరు జగన్ అబ్బో రామారావు టంగ అని ఓవేశ్వరు అది చూసి ఏమంటే మీరు ఏంటి మీ విషయం ఏంటి, మీరు ఏ ఊరు, మీరు ఏం చేస్తున్నారు, మీరు సినిమా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందా, మీరు ఇంట్రెస్ట్ ఉందని వస్తానంటే నేను ఇప్పుడే తీసుకెళ్ళి మిమ్మల్ని హీరో చేస్తాను నేను అంటే నాకు సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదండి. నేను మా వంశంలో ఎంతవరకు డిగ్రీ సంపాదించలేదు. నేను డిగ్రీ ఫస్ట్ సంపాదించాలి, అది నా ఎయిమ్. దాని తర్వాత ఏదో వస్తానేమో అని చెప్పలేనండి. అది మా తల్లిదండ్రుల ఆనందం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి నేను వెళ్ళాలి. తర్వాత బిఏ డిగ్రీ తీసుకున్నాను. డిగ్రీ తీసుకున్న తర్వాత మా పెదనాన్న అంటే నాయకృష్ణరావు గారు, రామబ్రహ్మం గారు, మా పెదనాన్న బాగా స్నేహం. ఆల్మోస్ట్ మేము అక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. ఆయనకు ఒక ఇంట్రెస్ట్ నన్ను కూడా సినిమాలో చేర్పించాలి. ఆయన ఇంట్రెస్ట్ చెప్పిన ఆయన పోతాంటే నాకు ఇంట్రెస్ట్ కలిగేది. అప్పుడు సరే ఎవరు ఇంట్రెస్ట్ వెళ్దామని నన్ను మా కడప వ్యాపారం ఉంది, రాయమండ్రి హోల్సేల్ డిపో, గుడివాడేమో రీటైల్ డిపో. అక్కడ ఖాళీగా ఉంటే నన్ను పంపించారు రాయమండ్రి. నేను అక్కడే ఉండేవాడిని. 3 నెలలు అక్కడ ఉన్న తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళొద్దామని గుడివాడ వచ్చాను. నేను ఆ గుడివాడ వచ్చిన మరుసటి రోజే మెడ్రాస్ ఇచ్చే లెటర్ వచ్చింది. నా ఫ్రెండ్ వచ్చాడు కేఎల్ ధర్ అని. అప్పుడు ప్రసాద్ గారికి ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ఆయన ప్రసాద్ గారు అందరూ కొత్త వాళ్ళతో పిక్చర్ తీస్తున్నాడు, మీరు వస్తే మీకు ఛాన్స్ దొరుకుతుంది, మీరు ఒక 4 రోజులు ఉండేటట్టు రండి అని చెప్పి లెటర్ రాశాడు. ఆ లెటర్ చూపించాను మా ఫాదర్కి. ట్రై చేయం లేదంటే మన వ్యాపారం కట్టకుండా కదా అని ఆయన ఎంకరేజ్ చేశాడు అన్నమాట. అప్పుడు నేను బయలుదేరి మెడ్రాస్ ఇచ్చాను. ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసి బాగుందని మీరు పరిగెస్తారండి ఇండస్ట్రీకి. అప్పుడు కూడా రామారావు లాగా ఉండాలని ఆయనే అవ్వ. ఇంకొక 4 రోజులు టైం ఉంది మనకి బిగిన్ చేయడానికి. ఇక్కడ ఉంటే ఇక్కడ అడ్రస్ లేదు, మీ ఊరు వెళ్తే మీ ఊరు అడ్రస్ నేను పిలిపిస్తాను అన్నారు. సరేనండి అని 2 అడ్రస్లు ఇచ్చి ఎట్టగా 4 రోజులు ఉందామని ప్రిపేర్ చేశాం కదా, నేను ఎలా ఉందామని. ఈ లోపుగా కొత్త ఆఫర్లు రావడం పోవడం ఏది జరుగుతున్నాయి కానీ ఒకటి కూడా నిలబట్టలే నాకు. ఏవిఎం వాడు కూడా నన్ను పిలిచి తీసుకెళ్ళి కైలాస్కి అది పోయిన లాస్ట్ వచ్చింది. ఇట్లా అన్నీ వస్తున్నాయి పోతున్నాయి. నేను తెల్లారేస్తే నాకేం పని ఉండలేదు. రూమ్లో ఒక్కడే కూర్చొని 24 గంటలు కూర్చోవాలి. ఇలా ఉంటే
నాకే బోరు కొట్టి ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో ఏంటి 24 గంటలు ఇంట్లోనే ఉంటున్నాను అసలు ఏం చేస్తాను ఏం కొట్టాడు అనుకుంటారని దీంతో అక్కడ వీనస్ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ సూర్యనారాయణ గారని మా రిలేటివ్ ఉన్నాడు ఆయన సౌండ్ ఇంజనీర్ ఆయన దగ్గరికి వెళ్ళి అవన్నీ ఇట్లాగే రూమ్లోనే ఉండిపోవాల్సి వస్తుంది నాకు కొంచెం ఏదో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నట్టు ఇంకా టైం పాస్ అవ్వాలి బిఎస్ బరారు మీకు బాగా తెలుసు కదా ఆయన దగ్గర తీసుకెళ్ళి అప్రెంటిస్ డైరెక్టర్గా చేర్పిస్తుంది నేను తర్వాత నేర్చుకుంటుంటాను నాకు కూడా జస్ట్ అట్లా ఆఫీస్కి వస్తుంది ఒక మూమెంట్ ఉంటుంది నాకు అంటే ఆయన అలాగే అని చెప్పి సుబ్బారావు గారికి తీసుకెళ్ళాడు సుబ్బారావు గారు చూసి ఆయన కుర్రాడు బాగున్నాడు అని ఎన్టీ రామారావు గారిని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే ఫస్ట్ ఓకే. చూసి కానీ మీరు నిలబడి నా హైట్ తెచ్చుకున్నాడు మీరు ఆర్టిస్ట్గా పనికి వస్తారండి రామారావుని కూడా తీసుకొచ్చింది కాబట్టి మీరు డెకరేషన్ వద్దు నేనే ఇచ్చేవాడిని అప్పుడు ఆయన చెంచలక్ష్మి ఫిజిక్స్ వచ్చిన ఉంది రాత్రి నేనే ఇచ్చేవాడిని ముందు అయిపోయింది పంపించాను నేను చెప్పానని చెప్పి కేవీ రెడ్డి గారి దగ్గరికి చక్రమణి గారి దగ్గరికి వెళ్ళి పంపించారు బిఎస్ సుబ్బారావు అని చెప్పి అక్కడ అడుగు వాళ్ళు ఇప్పుడు ఏదో తీయబోతున్నారండి పంపిస్తే నేను చక్రమణి గారి దగ్గరికి వెళ్ళా అట్లా సుబ్బారావు పంపించారండి ఆయన చూసి అన్నీ అయిపోయి ఆయన పనికొస్తాను ఇండస్ట్రీకి డిజిటల్ సైజ్ వస్తాను ఇప్పుడు చక్రపాణి మనం కేవీ రెడ్డి గారు పిక్చర్ తీస్తాను ఆయన నేను కూడా చెప్పాను ఆయన డైరెక్టర్ తెలుసుకున్నాను కేవీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా అలా పంపించారు నేను చూశాను నేను ఒక్క 15 రోజుల తర్వాత వెళ్ళాను కదా అలాగే 15 రోజుల తర్వాత వెళ్ళాను రేపు రుద్రంలో వెళ్ళాను రేపు సాయంకాలం వెళ్ళాను సంగీతం శ్రీనివాసరావు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కేవీ గారు పెంగ నాగేంద్ర గారు ప్రొడ్యూసర్ ఏమో పిఎస్ రెడ్డి గారు నిలబడి నాకు సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ క్యారెక్టర్స్ ఇది డైలాగ్ ఇంక వచ్చి ఆ డైలాగ్ మా ఈ క్యారెక్టర్ కలిసి నువ్వు చేయాలి అన్నాడు రిహార్సల్స్ సరే అండి గదిలోకి వెళ్ళి ప్రిపేర్ అవ్వన్నాడు టక్క ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది ఏదో చూస్తున్నారు కదా ప్రస్తుతం ఉన్నాను కదా రెడీ అన్నాను నేను అప్పుడే రెడీ అయ్యాను రెడీ అండి అనుకుంటున్నా అట్లా 7-8 సార్లు చేయించాడు రైట్ ఇప్పుడు కాఫీ తాగండి రేపు ఒకసారి ఆఫీసర్ అడిగాను మేకప్ హరిబాబు గారి తీసుకెళ్ళాను మేకప్ టెస్ట్ చేయించాను ఆయన హరిబాబు దివ్యంగా పెట్టేది బ్రహ్మాండ కొరడు ఆయన సర్టిఫై చేశాడు రేపు పొద్దున వస్తాను ఆయన మళ్ళీ రేపు పొద్దున వాయిస్ టెస్ట్ ఆయన పేపర్ కావాలి తెప్పించాను నేను మాట్లాడాను ఆయన పక్కన కింద సౌండ్ స్టూడియో జయంతి సౌండ్ స్టూడియో ఉందాం నేను మీరు అక్కడ మాట్లాడుతుంటే నేను సౌండ్ రూమ్లో ఉంటాను నేను అని నాకు మేకప్ చెప్పాను మీ ఇష్టం వచ్చే డైలాగ్ మాట్లాడుతున్నాను నట్లు పైన నాకేం పర్లేదు నాకు కావాల్సిన మీ వాయిస్ అది వాయిస్ టెస్ట్ చేశారు అయినా పైకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కాఫీ వెళ్ళి చెప్పేసి యూ ఆర్ సెలెక్టెడ్ అన్నాడు అప్పుడు ఒక ఆర్టిస్ట్ సెలెక్ట్ చేయడానికి అంత ఇది తీసుకున్నారు ఇంకా సామాన్యంగా రుచాలు పెట్టి ఇప్పుడు రామనాయుడు గారు అబ్బాయి ఒక క్వాలిఫికేషన్ నాగేశ్వర అబ్బాయి ఒక క్వాలిఫికేషన్ ఇప్పుడు అప్పుడంతా కాదు అంత కీలుగా చూసేవారు సరే నేను ఒక 4 రోజులు టైం ఉందండి మనకి ఎక్కడెక్కడ దగ్గర ఉండాలి మీరు అదే సంక్రాంతి పడికి ఇంటికి వెళ్ళి వస్తానండి కదా వెళ్ళండి తొందరగా వచ్చేది మళ్ళీ లేకపోతే మళ్ళీ మీకోసం టెలికి వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళాను వెళ్తే అక్కడ
ఒక అతను ఒక ఎస్ట్రాజలో కనపడి ఏం చేయాలి నన్ను చూసి ఏంటి కనపడి ఏం చేస్తామంటే మనం సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి కేవీ గారు టెస్ట్ చేశారు జనవరి షూటింగ్ లేదండి ఇది దొరకదు అన్నాడు అది దొరకదు అన్నాడు ఇది నాకు టెస్ట్ చేశాడు అయ్యా నేను 4 రోజులు టెస్ట్ చేశారు సెలెక్టెడ్ అన్నారు కానీ అది దొరకదు చూడండి మీరు అన్నారు ఇది నాకు కంగారు వచ్చింది నాకు పోనీ అసలు నేను ఫీల్డ్ అప్ ఉంటానా అన్నాను మళ్ళీ ఏదో లెక్క ఉంటారు బ్రహ్మాండమైన పేరు వస్తుంది మీకు జూన్లో పని దొరుకుతుంది లోపల దొరకదు టైపెట్టి అయినా చూద్దాం వెళ్ళాలి వెళ్ళేదని కేవీ రెడ్డి గారు చెప్పాడు ఇలా రోజు వచ్చాను కానీ ఏమనుకోవద్దు నేనే మళ్ళీ మీకు నేను పెద్ద వేషం ఇస్తాను ఇది కొన్ని పరిస్థితుల వల్ల నాకు సరిపోవాల్సి వచ్చింది ఈ లోపల అయ్యి చిన్న వేషం ఎక్కడ దొరికిన వేసాయింది మీకు కెమెరా సౌండ్ అలవాటైతే సార్ మీరే ఇస్తాను మీకు ఆయన పంపిస్తే ఆయన ఏం చెప్పాడు ఆయన సమకాలికలందరికీ ఏది భరణి రామకృష్ణ గారికి భానుమతి గారి వాళ్ళకి పి పుల్లయ్య గారికి టీఎల్ నారాయణ గారికి వీళ్ళందరికీ చెప్పాడు నేను కుర్రని టెక్స్ట్ చేశానయ్యా అద్భుతంగా ఉన్నాడు జస్ట్ లైక్ ఎన్టీ రామారావు లాగా ఉన్నాడు ఆ వాయిస్ కానీ ఆ చైటింగ్ కానీ ఈజీగా చేశాడు చాలా బాగున్నాడు కుర్రడు దాంట్లోకి నేను ఇంట్రడ్యూస్ చేయలేకపోయినా ఎవరో నా కుర్రను పెడితే బాగుండు అని మొట్టమొదట పాకిచ్చింది ఆయన రామారావు లాగా ఉంటాడు అక్కడి నుంచి సరే డిఎల్ గారి దగ్గరికి వెళ్తే డిఎల్ గారు సిపాయి గుర్తుల్లో నన్ను హీరోగా అది ఎప్పుడు జరిగింది జూన్ 19న మేకప్ టెస్ట్ జూన్ 26 అగ్రిమెంట్ జూలై 2nd షూటింగ్ పోయారు అది అన్నాడు జూన్లోనే దొరుకుతున్నాడు జూన్లోనే దొరికింది కానీ సార్ మీ మొట్టమొదటి సినిమా మీరు హీరోగా చేశారు కానీ అది ఆడలేదు ఆ తర్వాత మీరు అన్నట్టు అప్పట్లో ఇండస్ట్రీలో ఒక పాత్రలో మీరు అది హిట్ కాకపోతే ఇక మీకు అటువంటి పాత్రలు రావు అంటే మీ హీరోగా మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇంకా మీకు ఆ తర్వాత అవకాశాలు రాలేదు ఆ తర్వాత మళ్ళీ స్క్వేర్ 1కి వెళ్ళిపోయారా మళ్ళీ ఇక సినిమాలు అవకాశాలు ఏమీ లేవా అదేంటంటే ముందు నన్ను బుక్ చేసినప్పుడు డిఎల్ గారు 3 years పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేశారు అంటే ఇక మీరు ఏ సినిమా బయట పిక్చర్లు యాక్ట్ చేయడానికి వీలేదు చెయ్యాలంటే ఆయన పర్మిషన్ తీసుకెళ్ళాలి ఓకే నన్ను సెట్లో చూశారు పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది రామారావు లాగా ఉన్నాడు డీలు కనిపెడుతున్నారు అందుకే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వచ్చి విపరీతంగా సెట్లో వేశారు చూడడానికి నన్ను వచ్చి అప్పుడు విఠలాచార్య గారు భరణి రామకృష్ణ గారు ఇంకా 3-4 ప్రొడ్యూసర్స్ వచ్చి మాకు కావాలంటే వచ్చారు మేము పెట్టుకుంటాం మేము డిఎల్ గారు ఒక్కదానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే మంచిగా చెడ్డ నేను ఇంట్రడ్యూస్ చేశాను నా పేరు మీద వెళ్ళిపోవాలి ఫస్ట్ పిక్చర్ నా పిక్చర్ రిలీజ్ అయిన 2 weeks తర్వాత మీరు రిలీజ్ చేస్తాను రాసిస్తే నేను వస్తాను సరే ఎప్పుడు వస్తుందో మీరు చెప్పలేమండి మేము ఎప్పటిదాకా మేము అక్కడ కావాలని చెప్పని వాళ్ళు ఒక్క ఛాన్స్ కూడా ఒప్పుకోవటానికి వీలు లేకపోయింది దాంతో మళ్ళీ పిక్చర్ రిలీజ్ అయింది ఫెయిల్యూర్ టాక్ వచ్చింది నాకు రిలీజ్ లెటర్ ఇచ్చాడు నేను బయట పని చేసుకుంటాను మళ్ళీ నార్మల్ మళ్ళీ మొదలుకు వచ్చాను అప్పుడు ఇట్లా జరగాలి మళ్ళీ నాకు మోడర్న్ థియేటర్స్ సేవమాల సహస్ర శిరచేర పౌర చెప్తామని అనే ఛాన్స్ తీసుకొచ్చి అది అయిపోయిన తర్వాత అప్పుడు సలహా చెప్పే విధంగా మారమని ఆయన కంపెనీలో పెట్టాడు అలా ఇట్లా కూర్చొని ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు మీతో అన్నారా మీరు అచ్చ తనలాగే ఉన్నారని ఆయన కూడా ఎప్పుడైనా అన్నాడు ఎట్లాగే అంటే ఆయన కూడా ఈ టాక్ స్ప్రెడ్ అయ్యింది డిఎల్ గారిని అడిగి ఎవరో కుర్రోడు పెడుతున్నారంట అంత మాలాగానే ఉంటారట ఒకసారి ఆ కుర్రోడు నా దగ్గర పంపించండి అని అంటే స్టిల్స్ను డిఎల్ గారు రామారావు గారు పంపించారు ఆయన చూసారు రోజు చూసుకొని అదే ఏ ఊరి మీద మీ ఊరి దగ్గర ఇప్పుడు వాడండి
రైట్, జాగ్రత్త, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పంపించాడు. ఆయనకి తెలిసింది అలాగానే ఉంటాడు అని. అందుకనే కదా ఇప్పుడు రాముడు బీడు డూబేస్తారు, ఆయనే పిలుస్తూనే వెళ్ళాను. టైం లేదు. విఠలాచార్య గారి పిలిచారు, నాకు ఇవిడిలో మళ్ళీ అది డూపేశాను నేను. 2-3 విషయాలు డూపేశాను. అక్కడి నుంచి అన్నింటిలోంచి మొత్తం నాకు కృష్ణావతారంలో దుర్యోధనుడి పాత్ర రావడానికి కూడా రకాలు. నా అనంగు మిత్రుడు, అచంచల స్వామి భక్తి పరాయణుడు, అద్వితీయ పరాక్రమశాలి అయిన ఈ అంగరాజునకు అది అవమానం కాదా? పాండవులపై గల అభిమానంతో వారు ఆత్మాభిమానం మరచి అంజలి ఘటింతురుగాక. అభిమానధనుడైన ఈ సుయోధనుడెన్నడు అందులకు అంగీకరించడు. రారాజున్నంత వరకు కౌరవ సామ్రాజ్యం అవిభాజ్యం. ఆయన అందరూ వద్దన్న, ప్రొడ్యూసర్స్ అందరూ వద్దన్నారు. మళ్ళీ నా తర్వాత చేయాలి, అతనే చేయాలి, ఇండస్ట్రీలో ఎవరు లేరని. కావాలంటే ఒక రోజు టెస్ట్ చేయండి ముందు అని టెస్ట్ పెట్టించి ఒక రోజు ఏదంటే కురుక్షేత్ర యుద్ధానికి కృష్ణుడిని సాయం పెట్టడానికి దుర్యోధనుడు అర్జునుడు వెళ్తారు హాస్యం. అది పెట్టించి అది చూసేసరికి అదంతా ఈడీ ఇంత ఫోటోగ్రఫీగా ఉన్నాడు, మనం కనిపెట్టలేకపోయాం. రామరాజు ఎట్లా కనిపెట్టాడు, అద్భుతంగా ఉన్నాడని. ఇప్పుడు అందరూ అది రిలీజ్ అయిందండి. మళ్ళీ ఒక ఓవేషన్ ఆంధ్రాలో సరిగ్గా ఉంటుంది. ఇది కంగ్రాచులేషన్స్ సుయోధన, కంగ్రాచులేషన్స్ దుర్యోధన, ఆ విధంగా అక్కడి నుంచి మైథలాజికల్ అన్ని రావణాసురుడు ఏంటి, దుర్యోధనుడు ఏంటి, కీచకుడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.